Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. తులసికి స్వప్నమునందు శంఖచూడు దర్శనమిచ్చుట. శంఖచూడునితో తులసి యొక్క వివాహమునకు వారినిరువురిని బ్రహ్మదేవుడు ఆదేశించుట. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, ఒకానొక నాటి విషయము. వృషధ్వజుని కుమార్తె తులసి అత్యంత ప్రసన్నురాలై నిదురించుచుండెను. ఆమె స్వప్నమునందు సుందరమైన వేషమును ధరించిన ఒక పురుషుని చూసింది. ఆ పురుషుడు ఇప్పుడిప్పుడే సంపూర్ణ యవ్వనమును సంతరించుకొని ఉండెను. అతని ముఖము చిరునవ్వుతో శోభిల్లుచుండెను. సకలాంగములయందు చందనము అద్ది ఉండెను. రత్నమయ ఆభరణములతో సుశోభితుడై ఉండెను. సుందరమైన మాల అతని కంఠసీమయందు ఉండెను. అతని భ్రమరముల వంటి నేత్రములు తులసి ముఖ కమలముల నందలి మధువును ఆస్వాదించుచుండెను. స్వప్నమునందే వారిరువురి వినోద విలాసములు జరిగెను. మునీంద్ర, ఈ స్వప్నమును చూసిన తరువాత తులసి మేల్కొని విలపింపసాగింది. యవన సంపన్నయ్యగు ఆ దేవి అచ్చటనే ఉండి కాలం గడుపుతోంది. నారద, ఆ సమయమున మహాయోగియగు శంఖచూడు బదరీవనమునకు ఎతించెను. అతనికి జైగీశైవముని కృప వలన భగవంతుడగు శ్రీకృష్ణుని మనోహరమైన మంత్రము ప్రాప్తించెను. అతడు పుష్కర క్షేత్రమున నుండి ఆ మంత్రమును కూడా సిద్ధింపచేసుకొనెను. సర్వమంగళమయ కవచముతో అతని కంఠసీమ శోభిల్లుచుండెను. అతనికి బ్రహ్మ కోరిన వరములనిచ్చెను. ఆ స్వామి ఆజ్ఞతోనే అతడిచ్చటకు వచ్చెను. అతడు వచ్చుచుండగానే తులసి దృష్టి అతని మీద పడెను. అతని మేనికాంతి సుందరమై కమనీయమై ఉండెను. తెల్లని చంపా పుష్పము వలె అతని శరీరవర్ణం ఉండెను. రత్నమయ ఆభూషణములతో అలంకరింపబడి ఉండెను. అతని ముఖశోభ శరత్కాల పూర్ణిమ నాటి చంద్రునకు సాటి వచ్చుచుండెను. శారదీయ కమలముల అనునట్లు అతని నేత్రములు అనిపించుచుండెను. రత్నమయ కుండలములు 2 గండస్థలముల సౌందర్యమును పెంపొందించుచుండెను. పారిజాత పుష్పమాల అతని మెడను సుశోభితము చేయుచుండెను. ఆ స్వామి ముఖమండలము నవ్వుతూ శోభిల్లుచుండెను. మనసును ముగ్ధమనరించు ఆ శంఖచూడు అమూల్య రత్నములతో చేసిన విమానము మీద విరాజమానుడై ఉండెను. శంఖచూడుని చూసి తులసి వస్త్రముతో తన ముఖమును కప్పుకొనెను. సిగ్గుతో ఆమె ముఖము దించుకొనెను. శరత్పూర్ణిమ నాటి చంద్రుడు ఆమె నిర్మలమైన దివ్య చంద్రముఖము ముందు వెలవెలబోచుండెను. అమూల్యములైన రత్నములతో చేసిన నూపురములు ఆమె చరణ శోభను పెంపొందింపజేయుచుండెను. మనోహరమైన త్రివళితో ఆమె సంపన్నమై ఉండెను. సర్వోత్తమ మణితో నిర్మితమైన వడ్డాణము మధురముగా నినదించుచు ఆమె నడుము సుశోభితమై ఉండెను. మాలతీ పుష్పమాలతో సంపన్నమైన కేశములు ఆమె మస్తకమునకు వన్నె తెచ్చుచుండెను. ఆమె చెవులకు అమూల్య రత్నములతో చేసిన మకర కుండలములుండెను. సర్వోత్తమ రత్న నిర్మితమైన హారము ఆమె వక్షస్థలమునకు వెలుగులను నింపుచుండెను. రత్నమయ కంకణములు, కేయూరములు, శంఖము, అంగుళీయకములు ఆ దేవి శోభను ఇనుమడింపజేయుచుండెను. ఆ సాధ్వి తులసి ఆచరణ అత్యంత ప్రశంసనీయము. అట్టి భవ్య శరీరముతో శోభిల్లు ఆ సుందరి తులసిని చూసి శంఖచూడు ఆమె చెంతకు వచ్చి కూర్చుండెను. మధుర వచనములతో ఇట్లు పలికెను. శంఖచూడు అడుగుతున్నాడు, దేవి, నీవెవరవు? నీ తండ్రి ఎవరు? సకల స్త్రీలలో నీవు ధన్యవాదములకు పాత్రురాలవు, ఆదరణీయురాలవు, సకల మంగళములను ప్రసాదించు కళ్యాణివి. నిజమునకు నీవెవరవు? సదా గౌరవింపబడు సుందరి, దయతో నీవు నిన్ను పరిచయము చేసుకొనుము. నారద, తులసి సుందర నేత్రములతో శోభిల్లునది. శంఖచూడుని మాటలను వినెను. ముఖమును క్రిందికి దించుకుని అతనితో ఇట్లు చెప్పడం ప్రారంభించింది. తులసి చెప్తోంది, మహాశయ, నేను ధర్మధ్వజ మహారాజు కుమార్తెను. తపస్సు చేయు తలంపుతో నేను ఈ తపోవనములో ఉన్నాను. నీవెవరవు? సంతోషముతో ఇక్కడ నుండి వెళ్ళిపొమ్ము. ఉన్నత కులమునందలి ఒంటరిగానున్న కన్యలతో ఏకాంతమున కులీనులైన పురుషులెవరునూ సంభాషించరు. శృతి అందలి ఈ విషయమును నేను వింటిని. స్త్రీ యొక్క మధురవచనములందు ఏ సారము ఉండదు. ఆమె సదా అభిమానమత్తయ్య అయి ఉండును. వస్తుతః విషముతో నిండిన కుండ వంటిది, కానీ ఆమె ముఖము సదా అమృతముతో నిండి ఉన్నట్లు కనిపించును.
సంసార రూప కారాగారమునందు వేయబడిన ఆమె శృంఖలముల వంటిదగును. స్త్రీని ఇంద్రజాల స్వరూపానియు స్వప్న సమాన మిథ్యనియు చెప్తారు. బయటకు ఆమె మిగుల సుందరముగా తోచును, కానీ లోపల ఆమె అంగములన్నీ కుత్సిత భావములతో నిండి ఉండును. శరీరము మలమూత్రములతో రక్తమాంసములతో కొవ్వు మొదలగు పదార్థములతో దుర్గంధముతో నిండిన వస్తువులకు ఆధారమై ఉండును. రత్నరంజితమై కలుషితమైన ఈ శరీరము ఎప్పుడునూ పవిత్రముగా నుండజాలదు. సృష్టిని రచించు సమయమున బ్రహ్మ మాయావులగు వ్యక్తులకు మాయాస్వరూపిణియగు ఈ స్త్రీని సృజించెను. మోక్షమును కోరు పురుషులకు ఈమె విషము వలె పనిచేయును. అందువలన మోక్షమును కోరు వ్యక్తులు స్త్రీలను చూడగోరరు. నారద, శంఖచూడునితో ఇట్లు పలికి తులసి మౌనమును వహించెను. అప్పుడు శంఖచూడు నవ్వుతూ చెప్పసాగాను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.